నమస్తే ఫ్రెండ్స్, డ్రైవర్ నాయుడు గారు. ఈరోజు మా మనవడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆ బాబుకి మీ అందరూ ఆశీస్సులు అందజేస్తారని కోరుకుంటున్నాను. మనవడు అంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి, కూతురు కొడుకు, నా కూతురు కొడుకు, ఒక్క బాబే. వీడియో చేయడానికి కారణం ఏంటండి, అలా పుట్టినరోజు చేద్దామని అనుకోలేదు, చేయమన్నారు. సరే, ఏదో మళ్ళీ మనసులో బాబు ఆనందం కోసం చేద్దామని చేసాం. ఈ సందర్భంగా మా అమ్మాయి, మా అల్లుడు, మా మిస్సెస్, నేను, మా మనవడు నలుగురు మండి వచ్చాం. అక్కడే ఫుడ్ తిన్నాం. తిని కాసేపు కాలక్షేపం చేసాం. కాలక్షేపం చేసుకున్న తర్వాత మా నలుగురమేగా లాస్ట్లో బయలుదేరిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాబు కేక్ అన్నాడు. కేక్ తీసుకొని వాళ్ళ డాడీ వచ్చాడు. నైట్ కేకు ఆ చేత కట్ చేయించాం. వాళ్ళ అమ్మ కేకు రెడీ చేసి కట్ చేస్తుంది, చేపిస్తుంది. ఆ తర్వాత మా మిస్సెస్, నేను, మా ఇద్దరు ఆడికి ఆశీస్సులు అందజేసాం. ఈ పుట్టినరోజు సడన్గా జరిగింది, చేద్దాం అనుకోలేదు. ఎందుకంటే మొన్నే వాళ్ళు ఊరు వెళ్ళి వచ్చారు. ఇంక చెయ్యంలే, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చేద్దాం అనుకున్నారు. బాబు అడిగాడు నాకు చెయ్యండి అని. సరే, ఇలా సింపుల్లో లాగించేసాం అనుకోకుండా. మరి ఎవరికి చెప్పలేదు, చెప్పడానికి అవకాశం కూడా లేదు. మరి మేము ఇద్దరం దగ్గరే ఉంటాం, వాళ్ళు దగ్గరే ఉంటారు. అలాగే జరిపించేసాం. మరి మా చిన్నబాబు ఉన్నాడంతే ఉన్నాడు, వాడి దగ్గరలో ఉన్నాడు. కానీ వాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వాడు కుదరదో ఎందుకులేని అలా ఈ సంవత్సరం అలా సింపుల్గా లాగించేసాం. అలా అమ్మమ్మ కేక్ తినిపిస్తుంది, వాళ్ళ డాడీ వీడియో తీస్తాడు. ఏదో సింపుల్గా నేను కూడా బాబుకి అత్యంతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చాను. ఆశీర్వదించి ఆడికి ఒక కేకు పీసు తినిపించా. మరి ఆడ ఆనందం చూడండి. మనం ఎంత గ్రాండ్గా చేసుకున్నాం అనేది కాదు, సింపుల్గా చేసుకుని గ్రాండ్గా చేసుకుని ఆ పిల్లలకి ఆ వయసులో ఆనందం, హ్యాపీగా ఉంటారు. ఈ రోజుల జనరేషన్లో ఇవన్నీ కామనే. పాత రోజుల్లో ఇలాంటి తక్కువ. నలుగురిని చేసుకుని 40 మందితో చేసుకున్నంత హ్యాపీగా ఉన్నాడు. అది పిల్లల ఆనందం. ఆనందమే మన ఆనందం.